BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. కడుపు మండి 2 రాళ్లేస్తే తప్పేంటి? జగన్ షాకింగ్ కామెంట్స్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. బుధవారం ఆయన ఏపీకి వచ్చింది వరద బాధితుల్ని పరామర్శించడానికి కాదు, వారికి సహాయం అందించడానికి కూడా కాదు. తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో పరారైపోవడానికి ప్రయత్నించి విఫలమై అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎంపీ నందికం సురేష్ను జైల్లో పరామర్శించడానికి. 10 రోజులుగా వరద బాధితులు కష్టాల్లో ఉంటే పరామర్శించడానికి ఆయనకు సమయం లేకపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా వరద బాధితుల సహాయ పునరావాస కార్యక్రమాల్లో తలమునకలై జనం చెంతన నిలిస్తే దాడి కేసులో అరెస్ట్ అయిన నిందితుడికి మద్దతుగా జగన్ జైలుకెళ్లి పరామర్శించాడు. ఇద్దరికీ అది తేడా. సరే, జైల్లో నందికం సురేష్ ను పరామర్శించి బయటకు వచ్చిన జగన్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం కార్యాలయంపై నందికం సురేష్ దాడికి పాల్పడ్డాడు నిజమే, అయితే అందులో తప్పేంటి అని ప్రశ్నించాడు. నాటి ఆ దాడికి కారణం తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న తనను బోషడీకి అనడమే అని చెప్పుకొచ్చారు. తనను దూషించడంతో కడుపు మండిన జనం తెలుగుదేశం కార్యాలయంపై రాళ్లేశారని జగన్ అన్నాడు. అందులో తప్పేముంది అని అమాయకత్వం ప్రదర్శించాడు. తనను ప్రేమించే, అభిమానించే వాళ్లకు పట్టాభి తనను బోషడీకి అనడం వల్లనే కడుపు మండి దాడికి పాల్పడ్డారని జగన్ చెప్తున్నాడు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడు కూడా జగన్ దాదాపు ఇలాగే మాట్లాడాడు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారం కోల్పోయి కేవలం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ కూడా జగన్ బాధ్యత లేకుండానే వ్యవహరిస్తున్నారని చెప్పాలి. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి జరిగి 2 ఏళ్లు దాటింది. అయితే అప్పటి అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎవరిని అరెస్ట్ చేయలేదు, సీసీ ఫుటేజ్ ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదు. పైపెచ్చు అప్పటి పోలీసు బాసు ఆ దాడిని భావ ప్రకటన స్వేచ్ఛగా అభివర్ణించారు. ఈ న్యూస్ కూడా తప్పకుండా చదవండి. బోషడీకే అంటే అర్థం తెలుసా? భూతా కాదా? అంతా అడ్డగోలుగా అవధుల్లేని అహంకారంతో 5 ఏళ్లు పాలించిన జగన్కు ప్రజలు ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. చరిత్రలో ఇంతవరకు ఎవరికీ ఎదురుకానంతటి ఘోర పరాజయాన్ని అందించారు. అయినా జగన్లో మార్పు రాలేదు. నిజానికి ఇలా దాడిని సమర్థిస్తూ మాట్లాడినందుకు జగన్పై కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. పార్టీ అధినేత స్థాయి వ్యక్తి ఇలా దాడిని సమర్థిస్తూ మాట్లాడడం అంటే పార్టీ శ్రేణులకు హింసాకాండకు దిగమని సంకేతాలు ఇచ్చినట్లే అని భావించాలి. ఇంత నిస్సిగ్గుగా, బాధ్యతారాహిత్యంగా తెలుగుదేశం కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని వెనకేసుకొస్తున్న జగన్ కు రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాకాండ గురించి మాట్లాడే నైతిక అర్హత ఇసుమంతైనా లేదు. ఇలా ఉండగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్లు ఇంకా పోలీసులకు చిక్కకుండా పరారీలోనే ఉన్నారు. వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత కూడా జగన్ వాళ్ళని పరామర్శించడానికి జైలుకెళ్లి ఇవే మాటలు చెప్తారు, సందేహమే లేదు.